సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలోని సీగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శుడు మాట్లాడుతూ, సిగాచి ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున చెల్లించి వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల రెగ్యులర్ చెకప్ చేయాలని, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, కార్మికుల ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, సిలివేరు రమాకుమారి, జిల్లా సహాయ కార్యదర్శులు మాయా కృష్ణ, తురకపల్లి సురేందర్, సుబ్బూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిగాసి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి ఈ ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాము. అదే తరుణంలో ఇప్పటికీ 50 మంది ఆ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. 43 మంది పైగా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ప్రభుత్వం పైన ఉన్నది. ఈ పరిశ్రమలో అనేక ఘటనలు పునరావృతం అవుతున్న ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. అందుకే పరిశ్రమ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వాలని చెప్పి, ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న కార్మిక కుటుంబాలకి పూర్తి వైద్య సహాయం అందించి వారిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న. పరిశ్రమలో ఇట్లాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉంది.